గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జేవై ఆర్ట్స్ కాలేజ్ పీడీని. ఈరోజు మా కాలేజ్లో వెహికల్ ఫ్రీ డే. ప్రతి మంత్ సెకండ్ ఫ్రైడే, ఫోర్త్ ఫ్రైడే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా సరే వెహికల్ బయట పెట్టుకుని లోపల రావాల్సింది. ఈ ఐడియా మా ప్రిన్సిపల్ గారిది. ఆయన ఏం చేసిన చాలా కొత్తగా ఉంటుంది. ఈలోపు మా ఓనర్ తన డ్యూటీకి సిద్ధమవుతున్నాడు. పెద్ద పులిలాగా స్టాఫ్ కూడా నెమ్మదిగా రావడం జరుగుతుంది. ఈ లోపల లోపలికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ మా ప్రిన్సిపల్కి వచ్చేసారు. ఆల్రెడీ చూసారు, సైకిల్ పార్కింగ్ చేశారు. బయటకు వచ్చి వస్తే మిగతా స్టాఫ్ కూడా రావడం జరుగుతుంది. ఈ లోపు మా బాబాయ్ సైకిల్ తొక్కుంటూ వస్తుంటే, బాబాయ్ ఒకసారి సైకిల్ ఇవ్వనగానే సైకిల్ చాలా ప్రేమగా ఇచ్చాడు. నేను కూడా నెమ్మదిగా దాన్ని తొక్కుంటూ వెళ్తున్నాను. ఏమిటి పరిస్థితి అని. ఇంతకీ ఎవరైనా సరే ఫ్రైడే బయట వెహికల్ పెట్టుకొని లోపలికి రావాల్సిందే. అలానే బయట చూస్తే వెహికల్ ఇష్టం వచ్చినట్టు పెట్టారు. అలాగే ఈలోపు ఆకలేస్తుంది కదా అని పుచ్చకాయ షాప్ దగ్గరికి వెళ్తే పుచ్చకాయ కోసుకొని తింటున్నాను. ఈలోపు వీడు కంగారుగా బండి తాళం మర్చిపోయారు. మర్చిపోయారంటే కంగారులో మర్చిపోయాను అన్నాడు. సో స్టూడెంట్స్ తాళాలు మర్చిపోతున్నారు వెహికల్కి. చూసుకోకపోతే వెహికల్ కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అలా ఇంకా నెమ్మదిగా సైకిల్ తీసుకొని లోపలికి రావడం జరిగింది. ఈలోపు మన ఇంటర్నేషనల్ స్టూడెంట్ విజ్డమ్ కనిపించి హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్ అన్నాడు. ఆడి భాష మనకు అర్థం కాదు, నా భాష ఆడే అర్థం కాదు. ఏదో ఏం అర్థం పోయినా నా బాడీ లాంగ్వేజ్తో కవర్ చేశాను. అలాగే మన రెడ్ క్రాస్ పిల్లలు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈలోపు మిగతా పిల్లలు ఆ గేట్ మూసేసరి నీ గేట్లోకి వెళ్ళిపోతున్నారు. సో మన పిల్లలు వెళ్ళాలనుకుంటే ఎలాగైనా వెళ్తారు, వాళ్ళని ఎవరే ఆపలేరు. అలానే మధ్యాహ్నం పరిస్థితి ఎలా ఉంది, వెహికల్స్ ఇలా పెట్టుకున్నారు. భోజనానికి వెళ్ళేవారు భోజనానికి వెళ్తున్నారు. పార్సల్ తెచ్చుకున్నారు. నేను కూడా నెమ్మదిగా భోజనానికి వెళ్దామని బయటకు వచ్చాను. సో వెహికల్స్ రోడ్ మీద పెట్టారు. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. అలానే ఈవినింగ్ టైంకి మన మాటల మాంత్రికుడు మల్లికార్జున సార్ గారు ఇంటికి బయలుదేరడం జరుగుతుంది, లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ. ఇక మిగతా స్టాఫ్ పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకరు బయటకు రావడం జరుగుతుంది. ఏంటంటే వెహికల్ లేదు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. ఈలోపు మిగతా స్టాఫ్ మామిడి చెట్టుని చూసి మామిడికాయలు ఎప్పుడు వస్తారు, లేకపోతే మామిడికాయలు ఎప్పుడు వస్తారు, ఉగాది వస్తుంది కదా అని అడుగుతున్నారు. ఈలోపు మా రామారావు గారిని ఏంటి సార్ విశేషాలు అంటే, ఏముందండి ఈ వెహికల్ ఫ్రీ డే వల్ల నెలలో 2 సార్లు ఇలా నడుచుకుంటున్నాం, చాలా ఆరోగ్యంగా ఉన్నాం అన్నారు. మిగతా స్టాఫ్ కూడా ఇలా నడవడం వల్ల చాలా బాగుంది, పొల్యూషన్ లేని మంచి హెయిర్ తగులుతుంది అన్నారు. ఈలోపు ఇవిడేమో ఆకలి మోసి ఏంటంటే ఎందుకు కోసారని అంటే, ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యాన్ని మంచిది అన్నారు. ఇంక వీళ్ళు చూసారు మా పిల్లలు ఇంకా వాళ్ళ కడతారు, ముందు వాళ్ళు వెనక్కి రారు, వెనకాల ముందుకు రారు. సో మా స్టూడెంట్స్ ఎలాగైనా సూపర్ అండి. ఇంకా మిగతా స్టాఫ్ మా దినేష్ అన్న కూడా విజయ్ ఏంటి అని అంటున్నారు. ఏమీ లేదన్నా. ఈలోపు మా తెలుగు స్టాఫ్ పిల్లల్ని కూడా నడిపించుకునే తీసుకెళ్తున్నారు. చూసారా ఆ పిల్లలు కూడా ఎంత గ్రేటో. మిగతా స్టాఫ్ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వెళ్తున్నారు. మా శ్యామలా మేడం గారు కూడా ఇంటికి వెళ్తున్నారు. పిల్లలు కూడా బయటికి రావడం జరుగుతుంది నెమ్మదిగా. ఎందుకంటే వెహికల్స్ లేవు. అదే ఈ టైంకి వెహికల్స్ ఉంటే గెయి అని సౌండ్ చేసుకుంటూ పొల్యూషన్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా నెమ్మదిగా వెళ్ళగా మా మిగతా కంప్యూటర్ స్టాఫ్ కూడా ఇంటికి వెళ్ళి ఇంకా మా వానరం రిలాక్స్ అయ్యాడు. ఏం బాబాయ్ రిలాక్స్ అయ్యామంటే ఏం రిలాక్స్ లేదు, గాలి లేదు, ఏమి లేదు అనుకుంటూ క్లోజ్ అయ్యింది.